కేజీఎఫ్లో నార్మల్గా స్ట్రీట్ రౌడీలను కొట్టి నువ్వు విలన్ అయ్యారా అని చెప్పేసి రౌడీలు ఎలా అంటారో మెయిన్ రౌడీలను వచ్చేసి ఎక్కడ కొడతాడు, పార్ట్ 2లో కొడతాడు. ఇప్పుడు ఆ మెయిన్ రౌడీస్ అంతా కూడా మనకు పార్ట్ 2లో ఉన్నారు, చూడాలి వెయిటింగ్. కాబట్టి మేకింగ్ వచ్చేసి కంప్లీట్ కేజీఎఫ్ మేకింగ్ పెట్టేసిండు. డార్క్ థీమ్ అనే కాదు, ఎడిటింగ్ స్టైల్ కూడా మధ్య మధ్యలో బ్లాక్ బ్లింకింగ్ అవ్వడం కూడా అంతా కూడా కేజీఎఫ్ మేకింగ్ పెట్టేసిండు. బట్ బాగుంది. మనకి బాహుబలి 2కి అయితే సస్పెన్స్ ఎట్లా పెట్టేసిండో పార్ట్ 2కి దీన్ని కూడా అట్లా పెట్టేసిండు. అండ్ ఇంకోటి ఏంటంటే పార్ట్ 2 తొందర రావాలని చెప్పేసి అనుకుంటున్నా. 3 ఫ్లాప్స్ తర్వాత 3 ఫ్లాప్స్ కూడా కాదు, యాక్చువల్లీ 2 ఫ్లాప్స్ అంతే. సాహో హిట్ అయింది నార్త్లో, మనకు అర్థం కాక ఫ్లాప్ చేసాం కానీ అది కూడా హిట్టే ఓవరాల్గా చూస్తే. బట్ ఒక 2 ఫ్లాప్స్ అయినా కూడా ఇంత క్రేజ్ ఉండడం అది ప్రభాస్కి ఒక్కడికే. అది ఇంకా అన్ని ఇయర్స్ ఇప్పుడు సలార్కే మనకు పోస్ట్ పోన్ అవుతూ ఇన్ని ఇయర్స్ డిలే అవుతూ వచ్చింది కదా. సో ఇంకా పార్ట్ 2కి అంత డిలే కాకుండా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి. కేజీఎఫ్లో మల్టిపుల్ గ్యాంగ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు సలార్లో కూడా సేమ్ అన్ని గ్యాంగ్సే ఉన్నాయి ఇంకా మనకి. సో ఇంకా లాస్ట్ ఫైనల్కి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఎలా ఎనిమిస్ అవుతారనేది క్లైమాక్స్.